చంద్రుతి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం రోజున జడ్పీ చైర్పర్సన్ యాలకొండ అరుణ రాఘవరెడ్డి ప్రారంభించారు. చంద్రుతి మండల కేంద్రంలో సింగిల్ విండోతో పాటు మూడపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం రోజున జడ్పీ చైర్మన్ యాలకొండ అరుణ రాఘవరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ఏడాది కంటే ఈ సంవత్సరం వరి సాగు పెరిగిందని, కరోనా వ్యాప్తి నేపథ్యంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రతి గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఆరుగాలం కష్టించి పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని అన్నారు. అంతేకాకుండా ధాన్యం అమ్మిన సొమ్మును సత్వరమే రైతుల ఖాతాల్లో జమ అయ్యే విధంగా అనేక చర్యలను తీసుకుంటున్నామని, ఏ గ్రేడ్ ధాన్యానికి 1888 రూపాయలు, కామన్ రకం ధాన్యానికి 1868 రూపాయల గిట్టుబాటు ధరను సొసైటీ చెల్లిస్తుందని, పంటలకు మద్దతు ధర కల్పించి రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న ఏకైక నేత ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆమె వెంట ఎంపీపీ బైరగొని లావణ్య రమేష్ గౌడ్, వైస్ ఎంపీపీలు అబ్రహం, మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు, ప్యాక్స్ చైర్మన్లు తిప్పన్ శ్రీనివాస్తో పాటు ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, రైతులు ఉన్నారు. ఎంఆర్ఓ గారు అనండి, మన సర్పంచ్లు రంగారెడ్డి ముందుకు రవి రైతు మళ్ళా చెప్తున్నాను. ఏం కాదు. ఈరోజు చందుర్తి మండలంలో మండల కేంద్రంలో ప్యాక్సీ సెంటర్ ద్వారా వానాకాలం కొనుగోలు కేంద్రం ప్రారంభించుకోవడం జరిగింది. అలాగే మూడపల్లి గ్రామంలో కూడా ఐకేపీ సెంటర్ ప్రారంభించడం జరిగింది. దీనికి నాతో పాటు గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ పాల్గొని ఈ కొనుగోలు కేంద్రాలు విజయవంతం చేయాలని, వడ్ల కొనుగోలు కూడా పోయినసారి కొంచెం ఇబ్బంది జరిగిన మాట వాస్తవమే. ఈసారి అలా జరగకుండా రైతులు కూడా ఆరబోసుకొని తేమ శాతం వచ్చినట్టయితే తేమ శాతం 17 లోపు రావాలి. మన మద్దతు ధర కూడా ఏ గ్రేడ్ వానికి 1888, బి గ్రేడ్ దానికి 1868 కానీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ప్రభుత్వ మద్దతు ధరకు కొనుగోలు సెంటర్లు అన్నీ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. మళ్ళీ కొనుగోలు కేంద్రాలను కూడా వాళ్ళు తేమ శాతము దేని కానీ ఇబ్బంది లేకుండా చూడాలని రైతులను కూడా కోరుకుంటున్నాను.